వాటికి డీటెయిల్స్ చూస్తే కేంద్ర ఎన్నికల బృందం ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చింది. నిన్న సాయంత్రం కేంద్ర ఎన్నికల బృందం విజయవాడ చేరుకోగా విమానాశ్రయంలో కృష్ణా జిల్లా కలెక్టర్ ఎస్పీ వారికి స్వాగతం పలికారు. కేంద్ర ఎన్నికల సంఘం తరపున సిఈసి రాజీవ్ కుమార్, చంద్రపాండే, అరుణ్ గోయల్ రాష్ట్రానికి వచ్చారు. సిఈసి బృందం 3 రోజుల పాటు విజయవాడలో ఉండనుంది. రాజకీయ పార్టీలు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సిఈసి బృందం ఇవాళ సమావేశం కానుంది. సిఎస్ డీజీపీ సహా వివిధ శాఖల అధికారులతో సిఈసి బృందం రేపు భేటీ అవుతుంది. ఇవాళ విజయవాడలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ కేంద్ర ఎన్నికల సంఘం బృందాన్ని కలిసే అవకాశాలున్నాయి. ఇందుకోసమే వారు ఇప్పటికే నేడు వెంకటగిరిలో జరగాల్సిన కదలిరా సభను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తుంది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ లైన్ అందించే సిద్ధంగా ఉన్నారు. సంతోష్. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏపీలో కనుక ఈ 2 రోజులు కీలకమైనటువంటి సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు రాజకీయ నాయకులతో అయితే కనుక మొట్టమొదటిసారిగా సమావేశం అనేది కూడా నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో ఇటు ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వీరిద్దరూ కూడా ఇటు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ బృందాన్ని అయితే కనుక కానున్నారు. కలిసిన అనంతరం కూడా ఇటు ఓటర్ల జాబితా నమోదు ప్రక్రియలో కావచ్చు, అదేవిధంగా జాబితాలో ఉన్నటువంటి నమోదు వీటిలో అవకతవకలు జరిగే దొంగ ఓట్లు అనేది కూడా ఇటు నమోదు చేశారంటూ కూడా ఫిర్యాదు ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. గతంలోనే ఇప్పటికే టీడీపీకి చెందినటువంటి నాయకులతో పాటు అదేవిధంగా వైసీపీకి చెందినటువంటి నాయకుల మీద కూడా ఇటు ఫిర్యాదు అందించడం కూడా జరిగింది. ఇరు పార్టీలు చేయడం కూడా ఇటు ఫిర్యాదులు ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయితే కనుక వీటిని అయితే క్షుణ్ణంగా పరిశీలించి వీటికి వివరించడం కూడా జరుగుతూ ఉంది. అయితే అనంతరం కూడా ఈ ప్రక్రియ అనేది కూడా పూర్తిగా క్షమించిన అనంతరం కూడా ఇటు ఎస్పీ అదేవిధంగా జిల్లా కలెక్టర్లకి కొన్ని ఆదేశాలు, దిశానిర్దేశం కూడా చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. అంతేకాకుండా రాష్ట్ర సీఈఓ సైతం కూడా మీనాకి సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రెజెంటేషన్ ద్వారా వీటికి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతూ ఉంది. అయితే ముఖ్యంగా చూస్తున్నట్లయితే మొదటి రోజు రాజకీయ నాయకుల సమావేశం అనంతరం కూడా 2వ రోజు చూసుకున్నట్లయితే కనుక ఈ బదిలీలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏంటి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇటు అధికారులు స్థానచలనం కల్పించే విధంగా కూడా ఇటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అన్న దానికి అయితే కనుక సిఎస్ తో సైతం కూడా డిస్కషన్ చేసే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఏదైతే ఇటు అక్రమ మద్యం కావచ్చు, అదేవిధంగా సంబంధించినటువంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు కావచ్చు, అదేవిధంగా ఏ విధంగా ఉన్నటువంటి సెంట్రల్ ఫోర్స్ ని తెచ్చిపోతున్నారు అన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో ఇటు కేంద్ర ఎన్నికల కమిషనర్ అయితే కనుక రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా ఇటు తెలియజేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ పరిశ్రమ అనేది కూడా ఎంతో కీలకమైనట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఈ రోజు నుంచి కూడా ఎంతో తీవ్రమైనటువంటి కసరత్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.